మొదటి మాట చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి మాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకును రాజుల కొరకును యాచనల అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నాము. గమనించండి, క్రైస్తవునికి ఇచ్చిన గొప్ప వరము. దేవుడు మనల్ని చూసుకుంటాడు. మనం చేయవలసింది, ప్రతి ఒక్కరు కూడా మనం నెమ్మదిగా శ్రేయస్సు కలిగి బ్రతకాలని ఆశపడుతూ ఉంటాం. కానీ మనం కష్టపడితేనో ఇంకొకరి వైపు చూస్తేనే మనకు కష్టాలు తీరుతాయి, మనం నెమ్మదిగా ఉంటాము, శ్రేయస్సు కలిగి ఉంటామంటే అది వాక్య ప్రకారం కాదు. ప్రతి వారికి ఆశ ఉంటుంది, నేను నెమ్మదిగా ఉండాలి, సుఖముగా ఉండాలి, నా కుటుంబం నెమ్మదిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, నా సంఘం క్షేమంగా ఉండాలని కోరుకుంటడం మంచిదే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సంపూర్ణ మాన్యత కలిగి భక్తి కలిగి నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే మొట్టమొదటగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారముగా క్రైస్తవుల పట్ల గొప్ప భారాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మరి సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేసి చిన్నగా ప్రారంభించి సేవ చేసి ఆయన చాలా కన్నీటి ప్రార్థన చేసేవాడు అనుకున్నాడు. ప్రార్థన చేసి ఒకనొక సమయంలో ఆయన మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత 2 బుడ్డీలు దేవుడు అక్కడ ఉంచాడంట. ఒకడేమో సంఘం కొరకు ఒక బుడ్డి ఉంచాడంట, తన కుటుంబం కొరకు ఒక బుడ్డి ఉంచాడంట. సంఘం కొరకు కార్చిన కన్నీటి బుడ్డి చాలా తక్కువగా ఉందంట. గమనించండి, సంఘం కొరకు కార్చిన బుడ్డి చాలా తక్కువగా ఉందంట. తన సొంత గృహం కొరకు, తన కుమారుల కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థించిన ప్రార్థనా బుడ్డి నిండి పొర్లిపోయిందంట. దేవుడు అన్నట్ట, నా కుమారుడా, నీ కొరకు నువ్వు నీ కుటుంబం కొరకు నన్ను అడ్డుగా పెట్టుకొని కన్నీరు కార్చుకొని నువ్వు అనేక విషయాలు కన్నీరు కార్చావు కనుక నీ యొక్క వ్యక్తిగత బుద్ధి చాలా నుండి పొర్లింది. నీ యొక్క ఆత్మీయంగా నువ్వు సంఘం కొరకు, లోకం కొరకు ప్రయాసపడిన బుద్ధి చాలా తక్కువగా ఉంది అని ఆ యొక్క సేవకుడికి వివరించడం జరిగిందంట. కనుక ఆ సేవకుడు అక్కడికి వెళ్ళాక చాలా దుఃఖపడ్డాడంట. అక్కడ దుఃఖపడే ఏం ప్రయోజనం లేదు. అలాంటి వారంగా మనం ఉండకూడదు. దేవుని సేవ చేసే వారమైనా, తర్వాత ఇంటిని నడిపించే వారమైనా, ప్రభు కొరకు నమ్మకంగా, ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన భారము, బాధ్యత క్రైస్తవుడుగా దేవుడు మనకే ఇచ్చున్నాడు. హల్లెలూయా. అట్టి భారాన్ని నెరవేర్చి ప్రతిరోజు మన కొరకు మన అవసరాలన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకూడదు. కానీ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. వీటి గురించి విచారించేవారు అన్యులు. దేవుని నమ్ముకున్న వాళ్ళు మన కొరకు ఎప్పుడు కూడా ఆలోచించం, ఇతరుల కొరకు ఆలోచిస్తూ ఉంటాం. కనుక ప్రభుని బట్టి 2 చేతులు జోడించి మీలో చిన్నవాడినైనా మిమ్మల్ని కోరుకున్న మనందరం కూడా ప్రార్థన చేయవలసిన లో కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు. ఇంత పెద్ద మందిరం కట్టుకున్నాం, ఈ మందిరం కూడా ఆత్మల చేత నింపబడి నిండి పొరున్నట్లుగా మనందరం ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, నేను నెమ్మదిగా, మేము సుఖముగా, మాన్యత కలిగి జీవించాలంటే ప్రభా మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయమన్నావు అయ్యా. ఇది ఒకరోజు ఏదో ఆగస్టు 15వ తారీఖున చేసే ప్రార్థనలు కాదు, ప్రతిరోజు కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు, మా చుట్టూ ఉన్న ప్రజల కొరకు, మా కుటుంబాల కొరకు, మా సంఘాల కొరకు మేము ప్రార్థన చేయవలసిన భారము, మా బాధ్యత మా మీద ఉన్నదని మేము గ్రహించి ఆ దిశగా పరిగెత్తడానికి మీ కృపను అనుగ్రహించమని, కారణ దినాల్లో ఈ సంఘాన్ని ఆత్మల చేత నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.